దర్శనం ఎట్లయిందమ్మా? చాలా బాగా అయిందండి. అంటే లేట్ అయిందా దర్శనం, తొందరగా అయిందా? అంటే కొద్దిగా టైం పట్టింది, పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గానే వచ్చాము, తొందరగానే అయ్యింది. ఓకే, మీ ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంది. పిల్లలకు చదివిస్తున్నారు? అంత టైం దొరకదు కాబట్టి కాబట్టి అప్పుడప్పుడు తొందరగా లేచి పిల్లలకు భగవద్గీత నేర్పించండి. ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఖురాన్ చదివిస్తారు, చిన్న పిల్లలు వచ్చి చదివిస్తారు కదా, అట్లా మన వాళ్ళు కూడా భగవద్గీత చదివించండి. ఓకేనా? ఇంకోటి, మీరు ముస్లింల దగ్గర ఏమేమి కొంటారు? ముస్లింల దగ్గర ఏమి ఉంటాము, వాళ్ళ దగ్గర ఏమి కొనకండి దయచేసి. ఎందుకంటే అలా అడ్డం వచ్చిన కెమికల్ అవి కలిపిస్తుంది అనమాట. అందుకని మీరే కాకుండా ఇంకో నలుగురికి చెప్పండి, ఎవరితోనా కొనకండి ముస్లింల దగ్గర. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. దర్శనం ఎట్లయిందన్న? దర్శనం బాగా జరిగింది. ఓకే, మీ ఇంట్లో భగవద్గీత ఉందా అన్న? ఉంది సార్. పిల్లలకు చదివిస్తున్నారా? పిల్లలు అంటే చిన్నగా ఉన్నారు, నేను చదువుతూ ఉంటా, అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటా. ఓకే, ఇస్కాన్ టెంపుల్ వెళ్తూ ఉంటా. ఇస్కాన్ టెంపుల్లో అక్కడ కూడా కొన్ని భగవద్గీతకు సంబంధించి వింటూ ఉంటా. ఓకే, అయితే మీరు ముస్లింల దగ్గర ఏమేమి కొంటుంటారు? ముస్లిమ్స్ దగ్గర యాజ్ ఏ నేను ఒక టీచర్గా ఏంటంటే మరి యాక్చువల్గా అయితే అవాయిడ్ చేస్తాము, కానీ కొన్ని వెళ్ళాల్సి వస్తుంది ఇక, ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా బాగుండదు కదా పిల్లల ముందర. ఓకే, మీరు టీచర్ కాబట్టి అందరినీ చూడాలి కాబట్టి కొద్దిగా రిలీజియన్ గురించి మాట్లాడకుండా ఉండడం బెటర్ అన్నట్టు. ఓకే, సరే పర్లేదు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా జోగాలు చూస్తున్నాం మనం. ఏం చూస్తున్నాం అంటే ఆ కెమికల్ ఈ కెమికల్, మరి వాళ్ళు ఏదైనా అమ్మేటప్పుడు ఉమ్మిచ్చి అమ్మడం, పూల మీద పండ్ల మీద, మరి దాని మీద మీరేమంటారు? అట్లా అమ్మొచ్చా? అలా చేయడం మంచిది కాదు, ఎందుకంటే మేము కూడా చార్మినార్ సైడ్ అక్కడ అన్నీ వెళ్తూ ఉంటాం. కానీ మా కొలీగ్స్ కానీ అందరు కానీ చెప్తూ ఉంటారు, ఇలా ఈ విధంగా ముస్లిమ్స్ వాళ్ళు ఈ విధంగా చేస్తారని అంటూ ఉంటారు. కానీ నేనైతే ఎక్కడ చూడలేను, అలా జరిగింది నేనైతే ఎక్కడ చూడలేను. నేను ప్రతిసారి రెగ్యులర్ మా పిల్లల్ని కూడా టెంపుల్ తీసుకెళ్తా, నేను కూడా టెంపుల్ వెళ్తా. అలా మన హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడైనా పాటిస్తూ ఉంటాం, ఏ ముస్లిం ఉన్నా సరే ఎవడున్నా సరే మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తాం. కానీ సొసైటీలో ఉన్నాం కాబట్టి కమ్యూనిటీస్ గురించి ఎక్కువ మాట్లాడొద్దని నా ఉద్దేశం. ఓకే, పర్లేదు. ఇప్పుడు మన టెంపుల్లలో వచ్చి విగ్రహాలని దానిలని ధ్వంసం చేస్తున్నారు కదా, మరి దానిపైన మీరేమంటారు? టెంపుల్స్ పైన కొంతమంది సెక్యులర్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు కావాలని వాంటెడ్లీ చేస్తారు. కానీ వాళ్ళపైన ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. మనం ప్రతి ఒక్కరిలో మనం ఇంటర్నల్గా ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ ఫీల్ కావాలి. మార్పు అనేది మన నుంచి వస్తే ఎవరు కూడా దాడి చేయడానికి భయపడతారని నా ఉద్దేశం. దానికి ప్రభుత్వాలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి దాడి చేసినప్పుడు. అప్పుడు ఎవడు కూడా దాడి చేయడానికి ముందుకు రాడు, భయపడతారు. ప్రజల్లో కూడా చైతన్యవంతం కలగాలి. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక టెంపుల్ ఉంది, మనం ఏం చేస్తామంటే ఉదయం లేస్తాం, స్నానం చేసుకుంటాం, పనికి వెళ్ళిపోతాం కదా. 8 రోజులకో 10 రోజులకో ఒకసారి పోతాం మనం. వాళ్ళైతే రోజుకి 5 సార్లు పోతారు. మరి వాళ్ళకి ఎట్లా టైం దొరుకుతుంది, మనకు ఎట్లా దొరుకుతలేదు? మనకు కూడా మనసు ఉంటే మార్గం అన్నట్టు మనం కూడా రావచ్చు. మార్నింగ్ 5 o'clock లేచి మంచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ వెళ్ళి డ్యూటీకి వెళ్ళొచ్చు, బయోమెట్రిక్ పెట్టచ్చు, ఎంత స్ట్రిక్ట్ ఉన్నా డ్యూటీ చేయొచ్చు. మనం అదే చెప్పాను కదా ఇంతకుముందు, మన ప్రతి ఒక్కరిలో ఇంటర్నల్గా ఫస్ట్ మనం ఫీల్ కలగాలి.
మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, మనం హిందువులమని ఈ విధంగా మనం ఫస్ట్ ఫీల్ అయ్యి మనము ఒక టైం అనేది పెట్టుకుంటే మన ఆలోచన విధానము అన్నీ మంచి ఆలోచనలు మంచి విధానం ఉంటే ఆటోమేటిక్ మనలో మార్పు వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం ఫాలో అవుతారు. మనమే ప్రతిరోజు 8 o'clock 10 o'clock 9 o'clock లేస్తే అలా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక హిందుత్వాన్ని ఎట్లా పరిచయం చేయాలంటారు? నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ఆచారాలన్నింటినీ, మన పండుగల్ని ప్రతి ఒక్క దాన్ని మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి. మన కల్చర్ ఇలా ఉండే ఒక వీరుల గురించి శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారు, వాళ్ళు హిందుత్వాన్ని ఏ విధంగా బలంగా అఖండ భారతదేశాన్ని ఏ విధంగా నడిపించారు, వాళ్ళ వీరుల గురించి గొప్పతనం, వాళ్ళ వీరత్వం గురించి చెప్తే పిల్లల్లో కూడా కొద్దిగా స్టోరీలాగా చెప్తే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారని నా ఉద్దేశం. అయితే మొన్న చావా సినిమా వచ్చింది కదా, చూసారా మీరు? పిల్లలకు చూపించారా? చూశాను సార్. పిల్లలకు కూడా చూపించారా? అంటే మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి నేను చూశాను చావా సినిమా. బాగుందా? బాగుంది సార్. ఓకే, దేని గురించి ఉంది సార్ అసలు? అది ఔరంగజేబు ఈ సంభాజీని హింసిస్తాడు. అదే ఏ విధంగా హింసించాడు అనేది. ఛత్రపతి శివాజీ మహారాజు అంతమైన తర్వాత ఆయన బహుశా నా గెస్ ప్రకారం ఆయన వైరల్ ఫీవర్తో చనిపోయాడు. ఆయన మలేరియానో డెంగ్యూ సంథింగ్. మాది మరాఠీ, మా క్యాస్ట్ వచ్చేసి మరాఠీ, ప్యూర్ మరాఠీ మేము. ఆయన వైరల్ ఫీవర్తో చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా రాజ్యాలు దాడి చేద్దామని ఉన్నాయి. చాలా రాజ్యాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద చనిపోయిన తర్వాత సంభాజీని ఇరుకోవడంలో పెట్టుకోవడానికి చాలా రాజ్యాలు ప్రయత్నించినాయి. అందులో భాగంగానే వాళ్ళ బావమరుదులే ఆయనని నమ్మక ద్రోహం చేసి ఈ విధంగా ఔరంగజేబుకు బలి చేస్తారు వాళ్ళ బావమరుదులే. ఓం నమ శివాయ. మీ దర్శనం ఎట్లా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది. ఓకే, అంటే క్యూలో ఎంతసేపు నిలబడ్డారు? ఏంది, ఎప్పుడు వచ్చారు మీరు? ఒక 1 hour అయింది. దర్శనం బాగా జరిగింది. ఓకే, మరి మీ ఇంట్లో భగవద్గీత ఉందా? భగవద్గీత లేదు. మరి ఎట్లా అమ్మా, ఉండాలి కదా? లేదు, ఇక దేవుడి ఫోటోలే ఉన్నాయి అన్ని. అవును, కరెక్టే. ఇప్పుడు ముస్లింల ఇళ్ళకి వెళ్తే మనం ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. మరి అట్లా మనం భగవద్గీత మన పిల్లలకి నేర్పించాలి కదా. ఉంది కానీ చదువుతలేం కదా అమ్మా. భగవద్గీత ఉంది కానీ చదువుతలేము. ఇంకా చదువుతలేరు కదా, చదివించండి. ఇప్పుడు మీరైతే చదవలేరు కదా, కనీసం పిల్లలకు చదివించండి. పిల్లలకు చదివిస్తే అంటే దాంట్లో మతపరంగా ఏముండదు. ఏముంటుంది మనిషి ఎలా ఉండాలి, అమ్మ నాన్నకి ఎలా గౌరవించాలి. భగవద్గీత నేను మొత్తం చదివిన పిల్లలు, కానీ వీళ్ళకి టైం సరిపోవట్లేదు కదా. కొద్దిగా టైం తీసుకొని రోజు ఒకసారి ఒక 10 నిమిషాలైనా చదివించండి. ఓకేనా అమ్మా? ఇంకేమని చెప్పగలుగుతున్నారా మీరు? ముస్లింల దగ్గర ఏమేమి కొంటారు మీరు? ముస్లింల దగ్గర ఏమేమి కొనుక్కుంటారు? ఇక ఏదన్నా పరిస్థితిని బట్టి కొనుక్కుంటాం అంతే, లేకపోతే లేదు. మ్యాక్సిమం మీరు కొనకండి, ఎవరిని కొననీయకండి. ఎందుకు అంటే వాళ్ళు నానా కెమికల్స్ వేసి స్లో పాయిజన్స్ వేసి అమ్ముతున్నారని న్యూస్లో ఏమైనా విన్నారా మీరు? వీడియోలు ఏమైనా చూసిండ్రా? అందుకని చెప్తున్నా, హిందువులు అందరూ బాగుండాలి, మనం అంతా బాగుండాలి అంటే వాళ్ళ దగ్గర కొనేది బంద్ చేయాలి. దానికి మీరేమంటారు? కొనాలనా కొనొద్దా? కొనొద్దు. ఎవరి దగ్గర? ముస్లిమ్స్ దగ్గర. ఓకే, అదే మళ్ళీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు టెంపుల్లోకి వస్తారు, విగ్రహాలు కూలగొడుతున్నారు, మళ్ళీ పోయి మన వాళ్ళు వాళ్ళ దగ్గరనే కొంటున్నారు. అదైతే చాలా తప్పు. అట్లా చేయడం అయితే మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో వేసి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ దగ్గర కొనేది మానేయాలి. మానేయకపోతే వాళ్ళ ప్లానింగ్ ఏముందంటే 2047 దాకా హిందువుల్ని తుడిచిపెట్టాలి. అది అటువంటిప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 2047 దాకా హిందువులు బతుకుండాలంటే ఏం ప్లానింగ్ల మీద ఉండాలి? వాళ్ళు చేసేటి అన్ని వాళ్ళకి తిప్పి కొట్టాలి మనమైతే. ఎట్లా జరిగిందంటే ఈరోజు దర్శనం ఎట్లా జరిగింది? ఈరోజు శివరాత్రి రోజు చాలా బాగా జరిగిందండి. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. మార్నింగ్ నుంచి సేమ్ ఇట్లానే ఉంది, కంటిన్యూ ఇట్లానే ఉంది. దర్శనం అయితే బాగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. సో చాలా శివుడు అంటే నాకు ఫస్ట్ డే నుంచే చాలా ఇష్టం.
ఇష్టం. 7th క్లాస్ ఉన్నప్పుడు ఇష్టం. ఈరోజు అయితే చాలా ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎంత అన్హ్యాపీ ఉంటే కూడా శివరాత్రి రోజు అయితే చాలా హ్యాపీగా ఉంటానండి. ఫస్ట్ 7th క్లాస్ నుంచి నాకు శివుడు అంటే చాలా ప్రేమ. నేను అడిగితే శివుడు అది ఇచ్చేసాడు ఇప్పుడు వరకు. ఇప్పుడు నాకే సిగ్గొస్తుంది శివుకి ప్రతిదానికి బెగ్గర్లాగా అడుగుదామని. ఇప్పటి నుంచి శివుకి చెప్పాను, నాకు చాలా ఇచ్చారు, ఏమేమి అడిగారు చాలా ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ శివుడు అని అన్నాను. పవర్ఫుల్ శివుడు ఏం అడిగినా ఇస్తారా? అవునండి. 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను ఏం అడిగితే అది ఇచ్చారు. ఇప్పుడు వరకు ఏమేమి అడిగాను అన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకే సిగ్గు అనిపిస్తుంది బెగ్గర్లాగా ఎందుకు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో శివుడు ధ్యానం చేద్దామని అనుకున్నాను. అసలు ప్రతి సోమవారం రోజు నేను చాలా ఇంట్లో కూడా చాలా డెకరేషన్ చేసి నేను శివు పూజ చేస్తాను. శివ భక్తే. మేము లింగాయత్ కన్నడ లింగాయత్ అందరికీ శివుడు అంటే చాలా ఇష్టం. నాకంటే చాలా 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను శివ భక్తే. ఓకే, ఇంకోటి మీరు ముస్లింల దగ్గర ఏమేమి కొంటారు? ముస్లింల దగ్గర ఏమేమి కొంటారు మీరు? ఏమేమి కొంటారంటే ఏం కొనుక్కుంటారు? పూలు, పండ్లు, కూరగాయలు ఏమైనా కొంటారా ముస్లింల దగ్గర? కూరగాయలు లేదండి, ఫ్రూట్స్ కొనుక్కుంటాను. కొనకండి, వాళ్ళు పాయిజన్ వేసి అమ్ముతున్నారు. అది తిన్నాక మనకు నానా రోగాలు వస్తాయి కాబట్టి కొనకండి. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ కొనుక్కుంటే ఏమీ కొనకండి, శివుడికి ఏమీ కొనకండి. వాటర్ కానీ ఏదైనా కానీ కూరగాయలు, పళ్ళు, పూలు, ఐస్ క్రీమ్స్ మన ఏరియాలోకి వచ్చి అమ్ముతారు. ఇప్పుడు శివ టెంపుల్ దగ్గర రావాలంటే ఏం తీసుకొని రావాలి? అట్లాని కాదు, మన వాళ్ళు హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కొనండి. ఓకే ఓకే. అది ఎందుకంటే మనం అందరం మంచిగా ఉండాలంటే ఆ పని చేయాలా? లేదు. శ్రీరామ్ అన్న, ఎట్లా జరిగిందన్న ఈరోజు మహాశివరాత్రి వేడుకలు? ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన హిందుత్వం గురించి చెప్పాలంటే చాలా మట్టుకైతే మనము అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎక్కువ గమనించలేకపోతున్నారు. ఈ యొక్క కుంభమేళా తరఫు నుంచి అందరికైతే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మనకేంటంటే సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మాన్ని ఎలాగైనా కానీ అడ్డుకట్టేయాలని చెప్పేసి ఈ ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువైపోవడం కానీ, లేదంటే మన సనాతన ధర్మము ఏదైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మన వాళ్ళకి 10 మంది ఉన్నా కంటే వాళ్ళకి 50 మంది ఉంటున్నారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కొనాల్సింది మాత్రం మన హిందువుల దగ్గరే. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు ఎల్లుండి వాళ్ళు కంపల్సరీ ముందుకు వస్తారు ఈ పళ్ళు, ఫలాలు, పువ్వులు పెట్టడానికి. ఎవరు చెప్పట్లేదు కానీ ఒక్క విషయం, ఇప్పుడు వాళ్ళు అమ్మే పళ్ళల్లో, పూలలో వాళ్ళు అమ్మే ప్రతి దాంట్లో ఏదో ఒక స్లో పాయిజనో లేకపోతే ఏదో ఒక కెమికలో, ఐస్ క్రీమ్లో కూడా కెమికల్ వేసి అమ్ముతున్నారు. మళ్ళీ అటువంటి వాళ్ళ దగ్గర మనం కొనాలనా కొనవద్దా? అలాంటప్పుడు కొంచెం ఆలోచించి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన వాళ్ళు కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఉండరు. ఏది బాధపడకుండా, ఏది వెనక ముందు ఆడకుండా వాళ్ళు కూడా పళ్ళు, అరటి పళ్ళు కానీ ఈ పళ్ళు కానీ ఏమైనా చెప్పు మామూలుగా ఫ్రూట్స్ అమ్ముకుంటే తప్పు లేదు. ఇప్పుడు అందరు మొదలైనారు. అమ్మమ్మని ఎవరికైనా చెప్పడం కరెక్టే, ధర్మం అమ్మడం ధర్మం, ఎవరైనా అమ్ముకొని తినొచ్చు ఏ మతం వాళ్ళైనా. కాకపోతే ఏంటంటే ఈ కెమికల్స్ కానీ దాన్ని అసభ్యకరంగా చేసి అమ్మడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ సనాతన ధర్మాన్ని ఒకటి కాపాడుకోవాలి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. నమస్తే అన్న. భగవద్గీత ఉందా అన్న మీ ఇంట్లో? భగవద్గీత ఉందండి. మీరు చదువుతారా? నేను పిల్లలకు చదివిస్తున్నారా? ఎప్పుడైనా కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. 3rd క్లాస్ 4th క్లాస్ కదా అని చెప్పేసి వాళ్ళకు చెప్పడానికి కొంచెం వీలు కాదు. ఓకే. కంపల్సరీ వాళ్ళకు భగవద్గీత గురించి చెప్పడానికి అయితే కంపల్సరీ నేను ట్రై చేస్తాను. ఓకే. పిల్లలు మంచిగా ఉండాలంటే భగవద్గీత చదివించాలా లేదా? తప్పకుండా చదివించాలండి పిల్లలకైతే. ఓకే. భగవద్గీత అనేది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే 2047 దాకా హిందువుల్ని ఎట్లా తుడిచిపెట్టాలని ముస్లింలు ప్లాన్లో ఉన్నారు ఆల్రెడీ. దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనమందరం ఐకమత్యంగా ఉండి, ఇప్పుడు మనకు అన్ని యోగా ఉన్నాయి. ఇప్పుడు యోగా ఒకటి, సనాతన RSS ఒకటి, కొంచెం హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్తుంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వెనక ముందు ఆలోచించకుండా కాపాడుతున్నారు. అది మనం గమనించట్లేదు. వాళ్ళ యూనిటీ బాగుంది. మన యూనిటీ కొన్ని సంవత్సరాలుగా క్రీస్తు శకం నుంచే ఉంది. కానీ ఆ యూనిటీ ఏంటంటే కొంచెం భక్తి తగ్గిపోయి ఈ గురువులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పకపోవడం వల్ల దానికి కొంచెం
మన వాళ్ళు కొంచెం లైట్ తీసుకొని దాన్ని తక్కువ చేశారు, తక్కువ అంచనా వేశారు. కానీ మొత్తానికి సనాతన ధర్మాన్ని వృద్ధి చేయాలి. మనం గట్టిగా రేపటి కోసం మనం రెడీ కావడానికి మాత్రం ఆస్కారం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మా యోధులమైతే కావక్కరం లేదు, కానీ ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదన్నా మన ఇప్పుడు కరసాము ఏదైనా నేర్చుకొని ఉండాలి. అది శారీరక పరంగా, మైండ్ పరంగా అన్నిటికీ చాలా ఇది ఉంది. ఇది మన సనాతన ధర్మంలోనే ఉన్నది. ఇది మనం నేర్చుకుంటే మాత్రం మన ఆరోగ్య పరంగా కానీ మైండ్ పరంగా కానీ చాలా మంచిది. గుడిని కూడా కాపాడుకోవాలంటే ఏం చేస్తారు? గుడిని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము ఐకమత్యంగా ఉండాలి. ప్రతి శుక్రవారం కానీ ఒక శనివారం కానీ చిన్న మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకొని మన ధర్మం ఏంటి, దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, మన ధర్మంలో ఎవరిని కించపరిచేది కాదు. ఫస్ట్ మన ధర్మంలో మనం గొప్పగా ఉండాలి. మన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పాలి. ఓకే, అలా చెప్పడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకు కూడా ఆస్కారం ఉంటుంది. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని ఎట్లా నిర్మూలించాలి, మన గుళ్ళని ఎట్లా ధ్వంసం చేయాలి, మన హిందువుల్ని 2047 దాకా తుడిచిపెట్టాలి అని ప్లానింగ్లో ముస్లింలు ఉన్నారంట. అవన్నీ కానివద్దు, అవన్నీ కావద్దు, మన హిందువులు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మన సాంప్రదాయం జై శ్రీరామ్ అందరికీ మన సాంప్రదాయాన్ని ఇలాగే హిందూ ఐక్యమత్యాన్ని సాటించాలని కోరుకుంటూ అందరినీ మన హిందూ ఐక్యత ఇలా ఉండాలంటే పిల్లల నుంచి స్థాపించాలి. మన పిల్లల్ని మనం ధర్మాన్ని నేర్పించకుంటే మన సంస్థ ఇప్పటికే కూల్చేస్తారు. ఆల్రెడీ ముస్లింలు చాలా సెక్యులర్గా ఎన్నో విధాలుగా మన హిందువులని డైవర్షన్ చేసి విడగొట్టాలని చూస్తారు. అదేవిధంగా మనము అంతా కలిసి కట్టుగా ఉండి మనము ఐక్యత చేసి మన సాంప్రదాయాలను నేర్పియాలి మన పిల్లలకి. అదేవిధంగా ఏదైనా పార్టీ వాళ్ళు గిట్టంగా పార్టీస్ గిట్టంగా ఏదన్నా ఉన్నా గిట్టంగా మన హిందువులకు ఎక్కువ సపోర్ట్ చేసి మనకు ఐక్యత చాటాలని. మళ్ళీ హిందూ ధర్మం సపోర్ట్ ఉన్న పార్టీ ఏదంటే మన బీజేపీ పార్టీ. కానీ ఆ పార్టీకి మన అందరము ఐక్యత ఉండి అలాగే మన ధర్మాన్ని కాపాడుకొని మన పార్టీ వాళ్ళని కాపాడుకొని అదేవిధంగా మనము మంచిగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం నమ శివ. ఓం నమ శివ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎట్లయింది దర్శనం? ఎట్లయింది మీరు? నేను వచ్చి 2 అవర్స్ అయ్యా లైన్లో నిలబడి చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాను. ఓకే ఓకే. మీ ఇంట్లో భగవద్గీత ఉందా అన్న? భగవద్గీత చదువుకురా మీరు? భగవద్గీత లేదు అన్న. చదవలేరా? లేదు. మీ పిల్లలు ఉన్నారా? లేరు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఓకే. పిల్లలు అయినాక పిల్లలకన్నా నేర్పిస్తారా భగవద్గీత? నేర్పిస్తాం భగవద్గీత. అదే భగవద్గీత నేర్పించండి పిల్లలకు. లేకపోతే వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎట్లుండాలో వాళ్ళకు కూడా తెలియదు మ్యాక్సిమం. భగవద్గీత నేర్పిస్తే ఏమవుతాయంటే తల్లిదండ్రులది ఎట్లా చూసుకోవాలి, మనం ఎట్లుండాలి, ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. కాబట్టి భగవద్గీత చదువుకోండి. ఇంకోటి, మీరు ముస్లింల దగ్గర ఏమేమి కొంటారు? ముస్లిం ధర మేము ఏమి కొనం, హిందూ ధరనే కొంటాము. మాకు తెలుసు కాబట్టి హిందూ ధరనే కొంటాము. వాళ్ళు మొత్తము కెమికల్, మళ్ళా మొత్తము ఇది ఏమో డ్రగ్స్, వాళ్ళు కూరగాయలల్లో పండ్లల్లో అన్నీ కలుపుతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ముస్లిం డాక్టర్లు కూడా ఉన్నారు కదా, ముస్లిం డాక్టర్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా మన వాళ్ళకి పిల్లలు కావద్దని ఒక్కొక్కరు 1000 మందికి ఇంజక్షన్లు ఇచ్చిరంట. తెలుసా మీకు? అది న్యూస్ ఏమైనా విన్నారా? తెలియదు. ఇంకా తెలియదా? అందుకే నేనేమంటున్నా అంటే ఎవరే కానీ ముస్లింల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకండి, ముస్లిం డాక్టర్ల దగ్గరకు కూడా పోకండి. వాళ్ళు తెచ్చే వాటర్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, పండ్లు కానీ, పూలకు కూడా ఏం చేస్తారు? పూలకైతే ఏం మనం తినలేం కదా, ఉమ్మిచ్చి పెడతారు ఇట్లా. అది తీసుకొని మనం ఏం చేస్తాం? దేవునికి పెడతాం. ఆ పాపం ఎవరికి? ఎవరైతే పెట్టిరో వాళ్ళకి పాపం. కాబట్టి ఎవరే కానీ మనం కొనకూడదు, మన వాళ్ళకి అందరికి కూడా చెప్పాలి కొనొద్దు అని. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నాయని కొంటాం కరెక్టే, కానీ అది కొనడం వల్ల ఎంత లాస్, మనకు ఎంత నష్టపోతున్నాం. ముస్లింల దగ్గర ఏమైనా కొంటారా మీరు? కొనరా? ముస్లిం దగ్గర ఏమి కొనము. ఓకే ఓకే. హిందూ ధరనే కొంటాము. ఏ వస్తువు అయినా, ఏ డాక్టర్, ముస్లిం డాక్టర్ అయినా ఎవరైనా హిందువులు ఉంటే చెప్తాము, మేము వెళ్ళము. జై శ్రీరామ్ అక్క. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.
అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇక్కడ మనకి అత్తాపూర్లో శివాలయం, పాత గుడి ఉంది శివాలయం. ఇక్కడ మేము 6 o'clock వచ్చాము దర్శనానికి, 9 o'clock దర్శనం అయింది. చాలా హ్యాపీగా ఉంది ఇంత జనాలు చూస్తుంటే. ఇది శ్రీశైలంలో ఎంత జనాలు ఉంటారో, ఇది చిన్న శ్రీశైలం లాగా చాలా ఆనందంగా ఉంది ఈ జనాలు చూస్తుంటే. కానీ లాస్ట్ ఇయర్ ఎంతైతే బయట జాతరలాగా జరిగిందో ఈసారి ఏం కాలేదు, ఏం పర్మిషన్ లేదు కాబట్టి పిల్లలకు కూడా ఆడుకోనికి ఇవన్నీ ఏం లేవు. అదొక్కటి బాధ ఉన్నది తప్ప గుడి మాత్రం జనాలు, గుడి చాలా బాగుంది. ఈ శివరాత్రికి అందరూ ఉపవాసాలు ఉంటారు. నేను కూడా ఉపవాసం ఉన్నా 20 years నుంచి. ఏంటంటే దేవుడి మీద నమ్మకం, అంతే కదా. మనం హిందువులం కాబట్టి మనకు పెద్ద దేవుడు శివుడు. మనం ప్రతి సోమవారము అమావాస్య పూర్ణిమ కూడా మనం శివుడికి పూజిస్తాము. ప్రతి మండే నేను ఖచ్చితంగా ఈ గుడికి వస్తాను, దర్శనం చేసుకుంటాను. దేవుడి మీద నమ్మకం, ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ అవుతాయి. నా మీద నమ్మకంతో వస్తాం, మొక్కుతాం. శివుడి మీద అంత నమ్మకం, శివుడి భక్తురాలిని నేను. ఓకే అమ్మా, ఇంకోటి మీరు ముస్లింల దగ్గర ఏమైనా కొంటారా? కొంటాం, ఫ్రూట్స్ కొంటాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఏదైనా న్యూస్ ఇప్పటిదాకా చూసిరో చూడలేదో నాకు తెలియదు. వాళ్ళు ప్రతి ఫ్రూట్లో కానీ ఏ బిర్యానీ కానీ ఇంకేమైనా కానీ ప్రతి దాంట్లో స్లో పాయిజన్ లేకపోతే ఉమ్మిచ్చి అమ్మడం నేను విన్నాను సార్. చూసిరా మీరు ఇప్పటిదాకా? నేను పేపర్లో చదివాను ఏంటంటే బిర్యానీలో టాబ్లెట్స్ వేస్తున్నారు పిల్లలు కాకుండా. అది విని నాకైతే ఇట్లా అన్ని రోమాలు వచ్చినాయి. ఎందుకు అట్లా? హిందువులు, ముస్లింలు, వీళ్ళు ఏమంటారు క్రిస్టియన్, వాళ్ళు ఎందుకు తేడా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ మనది హిందూయిజమే, మనం హిందూగా పుట్టినాం, హిందూగానే చనిపోవాలి. కొందరు ఏంటంటే క్రిస్టియన్గా మారుతారు, కొందరు ముస్లింగా మారుతారు. ఎందుకు? మన దేవుళ్ళ మీద నమ్మకం లేదా? కొందరు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ప్రతి సండే చర్చికి వెళ్తారు, అవునా? చర్చికి వెళ్ళి ఒక సభలాగా ఏర్పాటు చేసి ఎవరైతే హెడ్ ఫాదర్ ఉంటారో వాళ్ళందరికీ కార్యక్రమంలో చెప్తారు అన్నట్టు. అట్లా మన గుడిలో ఎందుకు చెప్పరు? మతం మార్చుకోవద్దు, మన మతమే ఉండాలి, హిందుగా పుట్టినాం హిందుగానే చనిపోవాలని ఎందుకు చెప్పరు? నాకు ఇదే అర్థం కాదు. నాకు కూడా మైక్లో ఇదే మాట్లాడాలని ఉండే. మనం ఎప్పుడు కానీ హిందూ గొప్పది, మనం గర్వంగా చెప్పుకోవాలి హిందూ అని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది. మన గుళ్ళో కానీ పంతుళ్ళు లేకపోతే ఏదైనా పెళ్లిలో కానీ చెప్పాలి అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారంటే మాకు ఎన్నో పనులు ఉంటాయి, ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కదా అంటారు. అంటే ఇప్పుడు ఇట్లా మారడానికి కారణం ఏంటంటే, మతం మారడానికి కారణం ఏంటంటే వాళ్ళు మారక ముందు భగవద్గీత చదువుకోనందుకు ఇప్పుడు బైబుల్ జేబులో వేసుకొని సంకలో పెట్టుకొని పోతున్నారు. ప్రతి సండే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఫ్యామిలీతోని వెళ్తారు నమాజు. ముస్లిం వాళ్ళు అంత మనోళ్ళే, నేను ఎవ్వరికి ఉద్దేశించి చెప్పట్లేదు, ఏమైనా తప్పైతే క్షమించండి. కానీ బైబిల్ అయినా ప్రతి సండే ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ చదవడము, టైం స్పెండ్ చేయడము, దాని గురించి తెలుసుకోవడము. తర్వాత ముస్లింలు వచ్చేసి గుడికి 5 సార్లు నమాజ్ చేస్తారు డైలీ. మరి హిందువులు ఎందుకు రారు? వారంకి ఒక్కసారి కూడా రారు, నెలకు ఒక్కసారి మగవాళ్ళు అయితే, అందరు ఆడవాళ్ళే వస్తారు. ఎందుకు అట్లా? మనం కూడా భగవద్గీత చదవాలి, పిల్లలకు కూడా భగవద్గీత చదివియాలి. ప్రతి ఒక్క కంటెంట్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మన బాధ్యత. మనం హిందువుగా ఎందుకు పుట్టినాం, అందుకే గర్వంగా చెప్తున్నాం మనం హిందూ అని. అది కూడా మనం పాటించాలి. ఎవరో ఏమో చెప్పిండ్రని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చూసినాను, ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా వీళ్ళు బైబిల్ చూపెట్టి హెల్త్ బాగాలేకపోతే రా మా దాంట్లోకి మారితే హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగవుతుంది, నేను భరోసా ఇస్తా అని వాళ్ళ మాటలు నమ్మి మీరు వెళ్తారు. ఎందుకు? అవన్నీ తప్పు మాటలు, ఎవ్వరి వినకండి, హిందువుగానే ఉండండి. అదే నా బాధ. ఎందుకంటే ఇంకొకటి ముస్లిం వాళ్ళు ఇక్కడ హైదర్గూడలో అన్ని ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఈ బండ్ల మీద, నేను చూస్తాను రోజు. నేను ఇంకొకటి గమనించిన ఏంటంటే హిందువులు 2-3 కానీ ముస్లిం వాళ్ళు 10 మంది బండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు. తేడా ఏంటంటే ముస్లిం వాళ్ళు తక్కువ రేట్కి అమ్ముతున్నారు, హిందూ వాళ్ళు ఎక్కువ రేట్కి 10 రూపాయలు 5 రూపాయలు. మన వాళ్ళు ఏంది ఏడ తక్కువ ఉంటే ఆడ కొంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ముస్లిం వాళ్ళ దగ్గర కొనకండి, హిందూ వాళ్ళ దగ్గరనే కొనండి. వాళ్ళు భేదాలు చూపెట్టినప్పుడు మనం ఎందుకు చూపెట్టద్దు? మనకు అసలు లేవు, వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి మనం కూడా అట్లనే చేయాలా. వాళ్ళు తక్కువ రేట్కి అమ్మడము, బిర్యానీలో పిల్లలు కాకుండా ట్యాబ్లెట్లు వేయడము, ఫ్రూట్స్ల మీద ఇట్లా ఉమ్ము పెట్టేయడము, ఫ్లవర్స్ మీద ఉమ్ము పెట్టడము. మనం ఆ ఫ్లవర్స్ తెచ్చి
తెచ్చి మనం దేవుడికి అంకితం చేస్తాం. పాపం ఎవరికి? మనకే. మనం తెలిసి కూడా తప్పు చేస్తున్నాం కాబట్టి ఏదైనా సరే, హోటల్స్ అయినా సరే, బట్టలైనా సరే, ఏదైనా హిందువుల దగ్గరనే చూసి కొనండి. ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవద్దు? ఇప్పుడు వాళ్ళదే చూసి నేర్చుకోండి. వాళ్ళు ప్రతి సండే చదువుతారు. ఇంత ఖురాన్ వాళ్ళు డైలీ చదువుతారు. లేడీస్ ఇంట్లో, జెంట్స్ ఏమో అక్కడ మసీద్లో. వాళ్ళు చదివి అంతగానో చదివినప్పుడు వాళ్ళ చూసన్నా కొంచెం నేర్చుకోండి. హిందువులు ఇంట్లో కూర్చొని మార్నింగ్ లేచి ఒక్క శ్లోకం, రోజుకు ఒక్క శ్లోకం అన్నా మనం చదివితేనే పిల్లలు చదువుతారు. వాళ్ళకి తెలియదు కదా, మనం చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి రోజు ఒక శ్లోకాలు, గణపతి స్తోత్రాలు అవన్నీ అనిపియండి. మా పాప కూడా అంటది, వినండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం భూర్భువస్వః. ఓం భూర్భువస్వః సత్తవితుల్లవనేహం పర్వో దేవస్య ధీమహి ధియో యోగా ప్రచోదయాత్. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. జై శ్రీరామ్. రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.